తపస్సు కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము యేసు తన తల్లిని శిష్యునకు అప్పగించుట. యేసు శిలువమీద వ్రేలాడి ఘోరబాధను అనుభవించు సమయమున తల్లిమరియ ప్రియశిష్యుడు యోహాను ఇంకా కొంతమంది అచటనే శిలువ క్రిందయున్నారు. బలి పశువుగా తండ్రి శిలువలో వ్రేలాడుచున్నారు. తల్లి మరియకుడ నిస్సహాయంగా రోధిస్తూ తల్లడిల్లి పోతూ అచటనే యున్నది. యేసు అట్టి సమయములో కూడా తన కర్తవ్యాన్ని మరచిపోలేదు. తన కుమారునిగా యోహానుని తల్లికి పరిచయం చేశాడు. యోహానుకు మరియను తల్లిగా అప్పగించారు. యేసు శిలువ మరణం దైవ సంకల్పం. తతల్పితంలో కోద్ధరణ క్రీస్తు తన్ను తాను తండ్రికి ఒప్పగించుకుంటూ ఉంటే మరి కూడా తన కుమారుడైన క్రీస్తుని తన తండ్రికి అర్పిస్తుంటుంది. ఆమె తల్లి హక్కులు అన్ని వదలుకుని తన కుమారుని మన తఫపున పితకు అర్పించింది. ఆమె పూర్వం మనుష్యావతార సందర్భములో నీ మాట చొప్పున నా కగునుగాక అని దైవ చిత్తానికి లోబడింది. ఇప్పుడు కలువరి కొండమీద మరలా రెండవసారదేవ చిత్తానికి వంగి క్రీస్తుని తండ్రికి నివేదన చేసింది. క్రీస్తు నెత్తురు బొట్లతో తన కన్నీటి బొట్లను కూడా మేళవించింది. ఆయనలా శారీరక బాధలు పొందకపోయినా ఆమె మానసికంగా ఘోరమైన బాధలు అనుభవించినది. వీటన్నిటి వలన ఆమె క్రీస్తుతో పాటు సహరక్షకి అయినది. ఈ సందర్భములోనే క్రీస్తు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానుని మరియకు కుమారునిగా దయచేశాడు. అతని ద్వారా మరియ మనకందరికీ తల్లి అవుతుంది. మన మందకము ఆమెకు బిడ్డలమోతాము, అనగా మనందరము. ఆధ్యాత్మిక మాతృత్యం ఆమె లౌకిక పుత్రుల మన్నమాట మనకు సాంకేతికంగా యున్న యోహాను ద్వారా మరియ మనకందరికీ తల్లి అవుతుందని విన్నాము కదా. ఇదే ఆమె అని సువార్తలో చదువుతాం. ఆమెకు మలిచులి బిడ్డలు కూడయున్నారు. కాని వీరు శారీరకంగా పుట్టినవాళ్లు కారు. మనమంతా ఆమెకు ఆధ్యాత్మికముగా పుట్టిన బిడ్డలమే. మరియ తొలిచూలు బిడ్డని కనినప్పుడు ఏ బాధల అనుభవించలేదు. ఆమె పశువుల కొట్టంలో సంతోషముగా క్రీస్తుని కన్నది. కాని కలువరికొండమీద మలిచూలు బిడ్డలమైన మనలను కన్నప్పుడు మాత్రం ఘోరశ్రమలు అనుభవించింది. అందుకే ఆమెను వ్యాకులమాత, వేదసాక్షుల రాజ్ఞి అని పిలుస్తాము. స్త్రీలు ప్రసవ వేదనతో బిడ్డలను కనాలని పూర్వశాపం ఉంది. మరియ పాపరహిత కనుక క్రీస్తుని కనినప్పుడు ఈ పాపము ఆమెకు సోకలేదు. కాని మనలను కన్నప్పుడు వేదనలనుభవించినది. కల్వరిమీద చనిపోతూ మనలను మరియకు సంపూర్ణంగా బిడ్డలు చేశాడు. అంతకుముందు ఒక్కడే కొడుకైన ఈ సమయము నుండి లోకమంతా ఆమె సంతానము అయింది. విశేషంగా పెంతెకోస్తు నాటి నుండి ఆమెలోకకి తల్లిగా అయింది. క్రైస్తవులంటే ఎవరు? క్రీస్తుచే రక్షింపబడినవాళ్లు, క్రీస్తు విధరించేవాళ్లు. ఇప్పుడు నేనుగాదు, నాయందు క్రీస్తు జీవించుచున్నాడు అది చెప్పుకొనుటకు అర్హులైనవారా? ఇలాంటి క్రీస్తువులకు మరియు తల్లి అయినది. మరియ వ్యాకులం ద్వారా మనకు తల్లి అయింది. మనము కూడా వేదన ద్వారా ఆమెకు బిడ్డలం కావాలి. మనము లేని పోని బాధలు కొని తెచ్చుకొనక్కరలేదు. మామూలుగా మనకు వచ్చే బాధలను దుద్దేశ్యంతో స్వీకరించిన చాలు. వాటిని ఆవ్యాకులమాత శ్రమలతోనూ క్రీస్తు శ్రమలతోనూ జోడించి పరలోకంలోని తండ్రికి అర్చిస్తే చాలు. ఎనలేని ఫలితాన్ని పొందుతాము. ప్రియమైన దేవప్రజలారా, మరియమ్మగారిని క్రీస్తు మనకు తల్లిగా అప్పగించారు కదా. అప్పుడు మనకు క్రీస్తు సహోదరుడు. ఎవరిమీద చిన్న బిడ్డలకు అధిక ప్రేమ యుండును? కన్న తల్లమీద కదా. తమకేదైనా అపాయము స్ఫురించిన బిడ్డలు ఎవరి యొద్దకు పోయెదరు? కన్న తల్లి యొద్దకు కదా. అలాగే మనము కూడా చేయుదము. మనకు అనేక శోధనలు పుట్టును. ఆత్మకుగల అపాయములు తటస్థించినప్పుడు మనము అమ్మ మరియ శరణు వేడుదాము. ఆమె తప్పక మనకు సహాయము చేయును. ఆమె మనలను చేయి వడవదు. దూరదేశము పోయినవాడు ఎల్లప్పుడూ తల్లినే తలంచును కదా. మనము కూడా ఎక్కడియున్న మన తల్లిని అనుదినము స్తోత్రము చేయుచు జపము చెప్పుకోవాల. ఈ విధముగా మరియ బిడ్డల మేనమము ఆమెకు ప్రేమ చూపాలి. యేసు శిష్యులకు పరలోక జపము నేర్పించి బోధించి మోక్షములో ఉండే దేవుని మనము తండ్రి అని పిలుచుటకు నేర్పెను. కాన దేవుడు మనకు తండ్రిగా ఉన్నారు. యేసు శిలువ మీద వ్రేలాడునప్పుడు జ్వాన్నేసుతో ఇదిగో నీ తల్లయనెను.
అలా యేసు తన తల్లిని మనకు తల్లిగా ఇచ్చారని తెలుసుకున్నాము కదా. ఆమె జ్వాన్నేస్కు మాత్రమే తల్లిగాదు, మనందరకు తల్లి అని తెలుసుకున్నాము. పూర్వము ఆది తల్లియగు ఏవ తొలగింపబడిన మ్రాను అడుగున నిలచి పిశాచి మాట విని పాపము కట్టుకున్నందువలన మనలను సకల దుఃఖదురితములకు దైవశాపమున లోను చేసినది కదా. మరియా ఈ సిలువెడుగున వ్యాకులములో యున్నప్పుడు మన దుఃఖములన్నిటినీ తొలగించు ప్రేమగల తల్లి అయ్యెను. శృంగార వనములో దేవుడు సైతానుని జూచి ఒక స్త్రీ నీతల నలగద్రొక్కి నీకు అధికరించునని చెప్పియున్నారు. తన దివ్యకుమారుని కనుటచేత పిశాచి తలకాయ నలగదొక్కిన ఆ స్త్రీ ఇప్పుడు మనకందరకు తల్లి ఆయను. దేవుడు తండ్రిగాను మరియు మనకు తల్లిగాను ఉన్నారు కాన మనము ఏ దుఃఖమునకు భయపడనవసరము లేదు. దేవుడు తండ్రివలే ప్రేమతో కాపాడి స్రశించును. మరియ తల్లవలే మనకు అన్ని కష్టములలో ప్రేమతో సహాయడును. యేసు తన తల్లిని మనకు తల్లిగా ఇచ్చారు కాన మనము అమ్మాకు మిల్లవెళల స్తోత్రములు చెప్పవలేను. దీనివలన మనము ఒక విషయము మనింపవచ్చును. తాను మరణించిన పిమ్మట తన తల్లిని పరామర్శించేవారు ఒక్కరూ లేరని జ్వాన్నేసునికి ఆమెను తల్లిగా నియమించెను. ఆదినము మొదలుకొని మరియ మరణపర్యంతము తన ఇంట ఉంచుకుని ఆమెను కాపాడెను. తల్లిదండ్రులను గౌరవించుము అనే ఆజ్ఞ ఈనాడు ఎందరు క్రీస్తువులు పాటించుచున్నారు. తల్లిదండ్రులను వృద్ధాప్యమందు బిడ్డలు పరామర్శించవలసిన బాధ్యత వారిపై ఉన్నది. కొందరు క్రీస్తువులు ఈ అనుపాటించుటలేదు. తాను మరణించకముందు యేసు తన తల్లికి ఏమీ తక్కువ కాకుండా ఏర్పాటు చేశారు కదా. తల్లిదండ్రులు మరణించువకకు వాళ్లను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైనయున్నది. వృద్ధాప్యములో ఎవరైతే తమ తల్లిదండ్రులను పరామర్శింపరో వారి వృద్ధాప్యములో వారి బిడ్డలు కూడా వారిని పరామర్పించరు అనే విషయము గుర్తించాల. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.